మనకున్న సవాల్ ఏంటంటే, అందరూ మేము వాక్యాన్ని బోధిస్తున్నాం అంటారు. అదే ప్రాబ్లం. బయట ఉన్న వాళ్ళందరూ మేము వాక్యాన్ని బోధిస్తున్నాం అంటారు. కానీ నేను ఎప్పుడు ఒక విషయం చెప్తా ఉంటాను. ఏంటి అంటే, వాక్యం చదవటం గొప్ప కాదు, బైబిల్ అన్నిసార్లు చదివేశానని చెప్పటం గొప్ప కాదు, లేకపోతే వాక్యాన్ని అర్థం చేసుకుంటాం గొప్ప కాదు. కానీ వాక్యంలో ఒక చాలా ప్రత్యేకమైన ఒక లక్షణం ఉన్నది. ఏంటి అంటే, మనం వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ప్రభు ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనకి దాన్ని తర్జుమా చేసి, ఇంటర్ప్రెట్ చేసి, ఆ ఇంటర్ప్రిటేషన్లోంచి ఒక ప్రత్యక్షతని తీసుకొస్తాడు. He brings a revelation. He is the one who digs the Lord. ఆయన దేవుణ్ణి తవ్వేవాడు. ఆయనే దేవుడు, కానీ దేవుణ్ణి he is the one who goes into the depths of God and brings the revelation outside. ఎప్పుడైతే దేవుని వాక్యం నువ్వు చదువుతూ ధ్యానిస్తూ దాంట్లోంచి నువ్వు ప్రత్యక్షతని పట్టుకుంటావో అప్పుడు నీ జీవితం మారిపోతుంది. సో రెవల్యూషన్ ఇంపాక్ట్స్ యువర్ లైఫ్ స్టైల్. ఇఫ్ దేర్ ఇస్ నో రెవల్యూషన్, ఇట్ డజంట్. నీ జీవితం నార్మల్గానే ఉంటుంది. సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి అంటే, ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే, నీ జీవిత విధానం ఏ లెవెల్లో ఉన్నది అని నువ్వు చూసుకుంటే, ఏ లెవెల్లో ఉన్నది అని నువ్వు చూసుకుంటే అదే లెవెల్లో నువ్వు అందుకునే ప్రత్యక్షతలు ఉంటాయి. నీకు ఒక లెవెల్లో ఉన్న ప్రత్యక్షత వచ్చింది కాబట్టి నీ జీవిత విధానం కూడా అదే లెవెల్లో ఎదిగింది. రైట్? సో ఇఫ్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ లైఫ్ స్టైల్, వాట్ షుడ్ ఇంక్రీజ్? Revelation should increase. So as the revelations increase, your lifestyle increases. Amen. క్రైస్తవుడు ఎప్పుడు ఏడుస్తానే ఉన్నాడు అనుకోండి, పక్కన ఉన్న వాళ్ళు ఆడికి ఏడ్చే రెవల్యూషన్ ఉన్నదన్నమాట. అనంటే ఆడికి ఏడ్చే రెవల్యూషన్ ఉన్నదన్నమాట. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు అంటే బైబిల్ సరిగ్గా అర్థం అవ్వలేదన్నమాట. మరి మీరు అనొచ్చు, కొత్తగా వచ్చే వాళ్ళని ఎవరన్నా అనొచ్చు, మరి ఎప్పుడు ఏడవండి అంటారు కదా పాస్టర్ గారు. అదే ప్రాబ్లం ఈస్ దట్ వీ నీడ్ టు రియలీ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద స్క్రిప్చర్. సో ఇప్పుడు ఈరోజు నేను మిమ్మల్ని నెమ్మదిగా లోపలికి తీసుకెళ్తాను. నెంబర్ 1, నేను మీకు అసలుకి క్రైస్తత్వంలో ఉన్న చాలా పవర్ఫుల్ 10 ప్రిన్సిపల్స్ చూపిస్తాను. పవర్ఫుల్. ఇప్పుడు నేను అది చెప్తా ఉంటే అది మీ జీవితంలో ఉన్నదా లేదా మీరే టిక్ చేసేసుకొని కౌంట్ చేసేసుకోండి. సో ఇఫ్ ఎనీథింగ్ దట్ ఈస్ కాంట్రరీ టు వాట్ ఐఎమ్ షోయింగ్, ఏదైనా ఇప్పుడు నేను మీకు చూపించే దానికి వ్యతిరేకమైన విషయాలు నీ జీవితంలో ఏలుతూ ఉంటే నువ్వు క్రైస్తవుడు కాదు. అంటే ఆ క్రైస్తత్వం బైబిల్లో చెప్పబడ్డది నీలో ఏలట్లేదు, నీలో లేదు అని తెలుసుకొని ఏది నీ జీవితంలో ఉండాలో మనం గమనించుకొని తేల్చుకుందాం ఈరోజు. ఆల్రైట్, దిస్ ఇస్ హౌ ఐ వాంట్ టు బిగిన్ ఇట్. దీని ద్వారా మనం అసలుకి క్రైస్తవ జీవితానికి ఉన్న ఉద్దేశం, అసలైన జీవితం అంటే ఎలాగా ఉండాలి అన్న విషయాలు మనం ఈరోజు తేల్చుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఆల్రైట్, ఓకే. సో దీస్ ఆర్ 10 principles. చాలా జాగ్రత్తగా 10 principles. Yesterday night I was praying, Lord give me these principles, and He was showing me one after one. ఇప్పుడు I can come out with 50 principles, 100 principles. There are so many principles, but then these are ఈ చాలా ఎంఫాటిక్, పవర్ఫుల్ ఈ ఉన్నాయా నీ జీవితంలో ఉంటే ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యు ఆర్ పుట్ ఆన్ ఎ పాత్వే టు ఎ గ్రేట్ లైఫ్, to a life of great success, to a life that it will be fruitful. ఫలించే జీవితం అనే మార్గంలో నువ్వు ఉన్నావు అని నువ్వు తేల్చేసుకోవచ్చు ఈ నీ జీవితంలో ఉంటే. ఆల్ రైట్, నెంబర్ 1, టర్న్ యువర్ బైబిల్స్ విత్ మీ టు ఆల్ దీస్ థింగ్స్. ఆల్ దీస్ ఆర్ విత్, ఇదంతా బైబిల్లో ఉన్న వర్డ్సెస్ మీకు చూపించబోతున్నాను. నెంబర్ 1, Proverbs 23:7. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ఇంగ్లీష్లో ఏమని ఉంటుందో నేను చదువుతాను, బట్ Proverbs 23:7.
What is there in Proverbs 23 verse 7? For as he thinketh in his heart, so is he. Principle number 1. Never forget. Type it or make it, print it and frame it and hang it in your rooms. As he thinketh in his heart, so is he. మానవుడు ఎవడు అని ఒక్కసారి ఆలోచిస్తే నువ్వు అసలుకి ఎవరివి అని నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వు ఎలాగైతే ఆలోచిస్తున్నావో నీ ఆలోచనలే నీ జీవితం. సో నీ జీవితం ఉన్న చూడండి, బయట కనిపించే నీ జీవితం, దాని ద్వారా నువ్వేం ఆలోచిస్తున్నావో అర్థమైపోతుంది. కొంతమంది ఎప్పుడు ఎలాగ ఆలోచిస్తే నా జీవితం వేస్ట్ అండి, ఏదన్నా కష్టం రాగానే ఎందుకు బతుకుతున్నాను అనుకుంటున్నావా? పక్కనున్న వాళ్ళు వచ్చి అయిపోయావే అను, అయిపోయావు. కొంతమంది ప్రార్థనలు కూడా చేస్తారు. ప్రభువా పురిగినయ్యా, దేనికి పనికిరానయ్యా. వాళ్ళు ఏమనుకో, దే థింక్ దట్ ఈస్ హ్యూమిలిటీ. దట్ ఈస్ నాట్ హ్యూమిలిటీ. ఇట్ ఈస్ నాట్ హ్యూమిలిటీ, ఇట్ ఈస్ ఫేక్. ఇట్ ఈస్ నాట్ హ్యూమిలిటీ. ప్రభువా నీ పాద సేవలో, బై ద వే కొన్ని ఉంటాయండి, కొన్ని చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. నీ జీవితం ఎందుకు అలాగ అయిపోయిందంటే నువ్వు ఎందుకు అలాగ ఆలోచిస్తున్నావు అన్న విషయం నువ్వు తెలుసుకో. ఎందుకు నువ్వు అలాగ ఆలోచిస్తున్నావు? సో మ్యాన్ ఈజ్ ఎ మ్యాన్. ఒక మానవుడు అలాగే ఎందుకు ఉన్నాడు అంటే ఒక ప్రిన్సిపల్ ఉన్నది. యాజ్ యూ థింకెత్ ఇన్ యువర్ హార్ట్, సో ఆర్ యూ. ప్రిన్సిపల్ నెంబర్ 1. సో ఇప్పుడు నువ్వు ఏదన్నా అవ్వాలి అంటే ఏం మార్చుకోవాలి? You're thinking. All right? You got it? Right. That's the first principle. అది ఎందుకు ముందు పెట్టాను అంటే దాన్ని మీరు కంట్రోల్ చేయాలి. సో యువర్ థింకింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ థింకింగ్ నువ్వు ఎలా, బైబిల్లోంచి చెప్పిన మాట ఇది, సత్యమైన మాట ఇది. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ అబ్సల్యూట్ ట్రూత్. A man is a man. He is according to what he thinks in his heart. సో నీ థింకింగ్, నీ ఆలోచన జాగ్రత్త, నెంబర్ 1. ఆల్ రైట్. సో నువ్వు ఏదన్నా అవ్వాలి అంటే అది మొదటిగా నువ్వు అది ఆలోచనలోకి తెచ్చుకోవాలి. ఫెయిల్ అయిపోతాను. ఇది నాకు చేతి కాదు. నీకు ఎప్పటికీ చేతి కాదు. నేను పైకి వస్తానంటారా అని వేరే వాళ్ళని అడుగుతారు. ఆ అడిగే వాళ్ళకి ఈరోజు ఒక మాట చెప్తాను. నేను పైకి వస్తానా అన్న అడిగే వాళ్ళకి నేను ఒక మాట చెప్తాను. అడుక్కున్న వాళ్ళకే పైకి వెళ్ళరా బాబు అంటారు. సో యూ హ్యావ్ సో మెనీ డౌట్స్ అండ్ యూ థింక్ అండ్ యువర్ లైఫ్ విల్ బికమ్ లైక్ దట్. మై గాడ్, ఈరోజు నాకు ఏదో పెద్ద ప్రిన్సిపల్ అర్థమైంది. మై గాడ్, నా జీవితం ఇలాగ ఉన్నది అంటే నేను ఇలాగ ఆలోచిస్తున్నాను అన్నమాట. ఆ జీవితం మారిపోవాలి అంటే నా ఆలోచనలు మారిపోవాలి. నెంబర్ 2, లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు Genesis chapter 15 verse 6. Genesis chapter 15 verse 6. And he believed, who? Abraham. He believed in the Lord. Abrahamu ప్రభుని నమ్మాడు. He believed in the Lord and he counted it, and God counted it to him for righteousness. అబ్రహాము, దేవుడు, యెహోవా దేవుడు అబ్రహాంకి ఏదైతే చెప్పాడో, అబ్రహాంకి దేవుడు ఎవరో అన్న విషయం నమ్మాడు కాబట్టి దేవుడు అది నీతిగా ఎంచేశాడు. He credited to him as righteousness. Praise God. సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. అసలుకి ఓకే, అబ్రహాము నమ్మాడు కాబట్టి దేవుడు అబ్రహాంకి అద్భుతాలు చేశాడని రాయొచ్చు కదా. లేకపోతే అబ్రహాము దేవుడిని నమ్మాడు కాబట్టి దేవుడు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి అబ్రహాం దగ్గరికి వచ్చాడని చెప్పచ్చు కదా. Why? When he believed, it was credited to him as righteousness. అంటే ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించండి.
నీతి అనేది బైబిల్లో మనకి అర్థమయ్యేది అంటే, నీతి అనేది దానం. అది దానంగా ఇవ్వబడ్డది. క్రీస్తు ద్వారా మనకి నీతి దానంగా ఇవ్వబడ్డది. అది పునరుద్ధానం అయిన సందర్భంలో జరిగింది. వీఆర్ జస్టిఫైడ్ యాజ్ రైచియస్నెస్. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేని ద్వారా? ఆయన పునరుద్ధానం ద్వారా. అంటే జాగ్రత్తగా గమనిస్తే పునరుద్ధానంలో ఏం జరిగిందంటే ఒక నూతన పవర్ఫుల్ లైఫ్ వచ్చింది. సో రైచియస్నెస్ ఈజ్ అ డోర్వే టు దట్ పవర్ఫుల్ లైఫ్. ఆ గొప్ప శక్తితో కూడుకున్న జీవితానికి నీకు అది ఒక డోర్వే. అందుకే వెన్ హీ బిలీవ్డ్, ది ఫౌండేషనల్ థింగ్, అసలుకి పునాది, ఆ స్టార్టింగ్ పాయింట్ దేవుడు అబ్రహాంకి అది కౌంట్ చేసి అది ఇచ్చాడు. ఈ క్రెడిటెడ్ హిమ్ ద రైచియస్నెస్. సో ఆన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ రైచియస్నెస్ నౌ అబ్రహాం విల్ గెట్ ఎవ్రీథింగ్. రైట్. ఒక చిన్న ఈరోజు కొంతమంది కొత్తగా వచ్చారు, మీ ముఖాలను చూస్తుంటే మీరు కొత్తగా వచ్చారని నాకు అనిపిస్తుంది. సో ఒక చిన్న బయట ఉన్నదానికి బైబిల్లో ఉన్నదానికి, బయట ఏది బోధిస్తున్నారో, పుల్పిట్స్ నుంచి ఏది బోధిస్తున్నారో బైబిల్లో ఉన్నది ఒక చిన్న తేడా చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. చాలామంది పుల్పిట్స్ నుంచి నీతి గురించి ఏమని బోధిస్తారంటే, నువ్వు నీతి క్రియలు చేస్తే కానీ నువ్వు నీతిమంతుడు అవ్వని బోధిస్తారు. రాంగ్. ఓకే, ఒక 4 సార్లు చెప్పండి పక్కన ఉన్న వాళ్ళు, రాంగ్ అనండి. నువ్వు నీతి క్రియలు చేస్తే నువ్వు నీతిమంతుడు అని బోధిస్తారు. దే డోంట్ ప్రీచ్ ద వర్డ్. రైచియస్నెస్ హ్యాస్ కమ్ త్రూ డెక్లరేషన్. నీతి అనేది శాసించాడు, దేవుడు శాసించాడు. ఈ డిక్లేర్డ్, ఈ లుక్డ్ అట్ యూ త్రూ ది సాక్రిఫైస్ ఆఫ్ యేసు ప్రభు మరణం ద్వారా, ఆయన పునరుద్ధానం ద్వారా, అసలుకి యేసు ప్రభు అసలుకి ఏం చేయాలో అంత చేసిన క్రియ ద్వారా దేవుడు ఇప్పుడు క్రీస్తులోంచి నీ వైపుకి చూసి నువ్వు నీతిమంతుడివి అన్నాడు. ఆయన నోట్ మాట అది విప్పి ఆయన చెప్పాడు, you are righteous. The same God who said let there be light అనగానే లైట్ ఎలాగా వచ్చిందో, he said you are righteous, so you have become righteous. Praise the Lord. It's a declaration. దాన్ని justified అంటే, you are justified. గ్రీక్ లో డయాకోయిసిస్ అంటారు. అంటే God declared you are righteous. ఇప్పుడు దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీర్చిన తర్వాత నువ్వెవడివి ప్రభువా కాదు అంటానికి? అది పాయింట్. ఒకసారి పక్కన వాళ్ళు వచ్చారు, మళ్ళీ ఒకసారి అది పాయింట్ అనండి. అది పాయింట్. దేవుడు నువ్వు నీతిమంతుడే అన్నాడు. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. సో ఐ మేక్ ఎవ్రీ టైమ్ వన్ పాయింట్. ఆల్ రైట్. సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. సో మై ఎగ్జాంపుల్ ఈజ్ అ సూపర్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ అందరికి అర్థమైపోతుంది. ఎంత డార్క్ మైండ్ అయినా, ఎంత గట్టి మైండ్ అయినా, ఎంత బ్లంట్ మైండ్ అయినా ఈజీగా అర్థమైపోతుంది. ఆల్ రైట్. పిల్లి మియాం ఎందుకంటది? ఎవరు విత్ మీ? పిల్లి మియాం ఎందుకంటుంది? పిల్లి కాబట్టి అది మియాం అంటుంది. అంతేగాని నువ్వు అది కాదు సార్, అది మియాం అన్నది కాబట్టి పిల్లి అయిందంటావా? సేమ్ బోధ. నువ్వు నీతి క్రియలు చేస్తే నువ్వు నీతిమంతుడు అవుతున్నావు అని చెప్పేది, నువ్వు మియాం అంటే నువ్వు పిల్లయ్యావన్న దాంతో సమానం. సో వెన్ గాడ్ టోల్డ్ యూ దట్ యు ఆర్ రైచియస్, బికాస్ గాడ్ డిక్లేర్డ్ యు రైచియస్, నౌ యు విల్ డూ రైచియస్ వర్క్స్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అది నీ నేచర్ అయిపోతుంది, నీ స్వభావం అయిపోతుంది. నువ్వు నీతి క్రియలు తప్ప ఇంకా వేరే చేయలేవు. ఎందుకంటే ఆయన నిన్ను నీ వైపు చూసి యు ఆర్ రైచియస్ అన్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నౌ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. సో టర్న్ టు యువర్ నైబర్ అండ్ సే ఐ యామ్ రైచియస్ త్రూ జీసస్ క్రైస్ట్ అనండి. ఫస్ట్ థింగ్ ఏంటి? యు ఆర్ వాట్ యు థింక్ ఇన్ యువర్ హార్ట్. 2, యు బిలీవ్ you are righteous through Jesus Christ. You believe in the Lord. You believe. ఒకసారి మీరు అసలుకి రాసుకుంటున్నారు, వెరీ గుడ్. కానీ ఒకసారి నిజంగా లోపల నుంచి పక్కన ఉన్న వాళ్ళు వచ్చేసి ఏది ఏమైనా క్రీస్తు ద్వారా నేను నీతిమంతుడిని అనండి.
అన్నగానే ఆడు వస్తాడు. ఎవడు? వాడే వచ్చి నిన్నేం చేసావు, మొన్న ఏం చేసావు నీకు జ్ఞాపకం చేస్తాడు. అస్సలు కాడి వైపు చూడొద్దు. నువ్వు క్రీస్తు ద్వారా నువ్వు నీతిమంతుడు అయ్యావు. Amen. You are defined through Jesus Christ. You are not defined through your works. Your works are like filthy rags అంటున్నాడు. నీ నీతి క్రియలు మురుగుడ్డలు. నెవర్ లుక్ ఎట్ దోస్ థింగ్స్ అంటున్నాడు. సో ఎలాగ నమ్మాడు? జాగ్రత్తగా గమనించు. ఎలాగ నమ్మాడు? అది నీతిగా ఎంచబడ్డది అంటే ఎలాగ నమ్మాడు అంటే ఇస్సాకుని చంపేయటానికి రెడీ అయిపోయాడు. చాలాసార్లు నేనేమనుకుంటానంటే అబ్రహాంకి ఎక్కడో మూల ఎక్కడో ప్రభు పిలుస్తాడేమో పిలుస్తాడేమో. సో ఆ కత్తి ఇలాగిచ్చి స్లో మోషన్లో, నో, నెవర్. సెకండ్స్లో దేవుడు ఆగిపోతే వెళ్ళిపోయేది, దూచుకుని వెళ్ళిపోయేది, చంపేసేవాడు ఇస్సాకుని, కుమారుడిని. ఎందుకు చంపేసేవాడు? దేవుడిని నమ్మాడు కాబట్టి. అదే పాస్టర్ గారు, అదంతే, దేవుడిని నమ్మాడు కాబట్టి. ఎలాగ పాస్టర్ గారు అంటే ఎబ్రిల్ రాసిన పత్రికలో ఉంటుంది. ఏం నమ్మాడు అంటే దేవుడు ఒక సంతానం గురించి మాట్లాడాడు. ఆకాశంలో ఉన్న నక్షత్రాలని చూడమన్నాడు, ఇస్రాయేలుని చూడమన్నాడు. నీ ద్వారా వచ్చే ఇసాకు ద్వారా ఆ సంతానాల గురించి మాట్లాడాడు. సో ద వన్ హూ స్పోక్ దట్, హీ న్యూ దట్ త్రూ ఐజాక్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు కమ్. సో అప్పుడు మరి చంపేసేది ఎలాగా అంటే ఏం నమ్మాడంటే చంపేసిన తిరిగి లెగిస్తాడు అని నమ్మేశాడు. ప్రైజ్ గాడ్. అందుకే వెళ్ళిపోయింది, కత్తి వెళ్ళిపోయింది. చంపేసిన, హీ బిలీవ్డ్ that Isaac will resurrect again. Now, by the way, జాగ్రత్త గమనించండి. Was resurrection a common factor? No. Resurrection was not a common factor during Abraham's time. It is an unknown thing. Resurrection అనేది అసలుకి ఏబిసిడీలు తెలీదు అబ్రహాంకి రెజరెక్షన్ గురించి. ఏబిసిడీలు తెలియంది అవుట్ ఆఫ్ నోవేర్. హౌ డిడ్ హీ కమ్ టు నో? He believed God. You believe God, God is going to bring new things into your hand. Amen. New brand, new creation laga, new things He will bring it to you. Third principle, strong principle. Romans chapter 14 verse 17. Romans chapter 14 verse 17. Amazing. All right, నీ లైఫ్ స్టైల్ ఎలాగున్నదో it will define you. It will define this. Through this words, it will define your lifestyle. For the kingdom of God is not meat and drink, but righteousness, peace and joy in the Holy Ghost. Amen. Praise the Lord. E major. Righteousness, peace, joy in the Holy Ghost. మళ్ళీ ఒకసారి, నీతి, సమాధానం, ఆత్మలో ఆనందం. ఎవరన్నా నిన్న హే అన్నారనుకో, ఆత్మలో ఆనందం ఎక్కడికి పోయింది? We don't know. So all throughout your life, make sure that these three things doesn't move away from your life. Righteousness, peace and joy in the Holy Ghost. At any cost. ఏది ఏమైనా అవి పోగొట్టుకోకండి. పోయినయా చాలా ప్రమాదం. ఇప్పుడు నేను చెప్తా ఉంటేనే కొంతమంది మొహాలలో నో జాయ్. ద జాయ్, జాగ్రత్తగా గమనించండి, జాయ్ హ్యాస్ అన్ అవుటర్ ఎక్స్ప్రెషన్. Joy is an inner thing which has an outer expression called happiness. Smile, happiness. Smile. Jesus loves me. Loves you or loves me? Okay, right. So turn to your neighbor and say, smile. కొంతమంది చాలా సీరియస్గా స్మైల్. నీ పాటకి నీ ఎక్స్ప్రెషన్కి ఏ కనెక్షన్? నెవర్. మేక్ షూర్ యూ విల్ నెవర్ లూజ్ దిస్ థింగ్స్. రైచియస్నెస్, పీస్ అండ్ జాయ్. దట్స్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్.
నువ్వు ఆ రాజ్యంలో ఉన్నావు. ఆ రాజ్యంలో ఉన్నావు కాబట్టి ఆ రాజ్యానికి సంబంధమైన ప్రతి విషయం నీ జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఒకసారి రైచియస్నెస్ అన్న, పీస్ అన్న, జాయ్ అన్న పోగొట్టుకున్నావు అనుకో, నువ్వు బయటకు వస్తావు. బయటికి రాగానే, ఆ కంచె బయటికి రాగానే ఆ రాజ్యంలో ఉన్న విషయాలు నీ జీవితంలో పనిచేయడం ఆగిపోతుంది. Something contrary will happen. These are dangerous things. So make sure these three things are there. All right? Next one, fourth one. Are you all able to get it? Okay. 1 Corinthians chapter 3:21. 1 Corinthians chapter 3:21. Last part. First part naku oddu. Last part. For all things are yours. Anni niye. You don't believe? Believe, okay. How many of you want to believe? నేను చక్కగా అడిగాను, ఎంతమందికి నమ్మాలి అని కోరుకుంటున్నారు? ఎంతమంది నిజంగా నమ్ముతున్నారు అన్నది చాలా స్ట్రైట్ క్వశ్చన్. అది నిజంగా నమ్ముతున్నారంటే చాలా చేతులు కిందకి దిగిపోతాయి, నాకు తెలుసు. ఎంతమంది కోరుకుంటున్నారు? ఆల్ థింగ్స్ ఆర్ యోర్స్. కొంతమంది అండి రోజు ఆ చూపులో నాకు అర్థమైపోతుంది మీరు ఎంత నమ్మారు. ఆ సెకండ్ పాయింట్ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. He believed in the Lord and it was credited to him as. Do you believe all things are yours? Really? మన జీవితంలో చాలా విషయాలు ఎందుకు జరగవు తెలుసండి? We don't believe this. Have that mentality. This is king's mentality. We are called as kings and priests. King's mentality. ఒక్కొక్కసారి ఆ మెంటాలిటీతో కొంతమంది నిన్ను వేరేగా చూస్తారు. డోంట్ వరీ, దే విల్ లుక్ ఎట్ యు యాజ్ మెంటల్. బట్ దెన్ దట్ ఈస్ మెంటల్ ఈస్ అ మెంటాలిటీ, ద మెంటాలిటీ ఆఫ్ ఎ కింగ్. ఆల్ థింగ్స్ ఆర్ యోర్స్. తెలుగులో ఎలా ఉన్నదండి? మీరందరూ ఇంగ్లీష్ వాళ్ళు అయిపోయారా? సమస్తము మీవే. సమస్తం అందరూ చెప్పండి, సమస్తము నాదే అనండి. కొంచెం గట్టి చెప్పండి, మళ్ళీ కొంచెం గట్టి చెప్పండి. సమస్తము నీదే అయితే ఒక చిన్న విషయం అడుగుతాను. ఎందుకు అడుగుతున్నా మరి? ప్రభువా అని మొదలు పెడతావు కదా నీ స్టోరీ. ప్రభువా అని అడుగుతావే, ఎందుకు అడుగుతున్నావు? సమస్తం నాదే అన్నావు కదా. అందుకే నేను ఎప్పుడు ఏం చెప్తాను అంటే, యూ నీడ్ టు రియలీ నో వాట్ ఈస్ ప్రేయర్. యూ నీడ్ టు రియలీ నో వాట్ ఈస్ ఫాస్టింగ్ ప్రేయర్స్. యూ నీడ్ టు రియలీ నో దట్ వర్డ్ ఇన్ గ్రీక్ కాటాలాంబానో. స్ట్రెచ్ అవుట్ యువర్ హ్యాండ్ అండ్ టేక్ ఇట్ బికాస్ ఇట్ బిలాంగ్స్ టు యూ. ఆల్రైట్? ఒక విప్లవంతో కూడిక రెవల్యూషనరీ ఐడియా ఒకటి చెప్తాను జాగ్రత్తగా. నెవర్ యూజ్ యువర్ ప్రేయర్స్ ఫర్ సమ్, అవి ఉన్నాయి జాగ్రత్తగా, ఫర్ సమ్ నీడ్స్. ఆల్రైట్? జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఎంతమంది మీ అవసరాల కొరకు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు? ఒకసారి నిజంగా అబద్ధం ఆడకండి. ఎంతమంది కదండి? అలాగే వచ్చింది ఒక మాట చెప్తాను, అది బేబీ లెవెల్, అది రాంగ్ అంటలేదు, ఇట్స్ ఎ బేబీ లెవెల్. అందుకే పరిశుద్ధుడైన పౌలు ఏమన్నాడు అంటే, నేను ఎప్పుడు ఇది చెప్తా ఉంటాను, మై గాడ్ షల్ సప్లై ఆల్ యోర్ నీడ్స్ అంటాడు, అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ. మై గాడ్ షల్ సప్లై ఆల్ యోర్ నీడ్స్ అంటే పరిశుద్ధుడైన పౌలుకి నీడ్స్ లేవా? హలో, మై గాడ్ షల్ సప్లై ఆల్ యోర్ నీడ్స్ అంటాడు. ఆయనకి నీడ్స్ లేవా? ఆయనకి అవసరాలు లేవా? ఎందుకు అలాగంటున్నాడు అంటే, పక్కన ఆయన క్లాసే వేరు అనండి, ఆయన క్లాసే వేరు, ఆయన క్లాసే వేరు. హీ బిలాంగ్స్ టు అ డిఫరెంట్ క్లాస్. ఇట్స్ ద హైయెస్ట్ క్లాస్. అమేజింగ్, ఇట్స్ అమేజింగ్. సో నీ నీడ్స్ కొరకు ప్రేయర్ని వాడుకోకు. నీకు ఏదైతే కావాలో ఆ ఫినిష్డ్ వర్క్, యేసు ప్రభు కార్యం చేసిన ప్రతి క్రియలు అవి నీకు అందించబడ్డాయి. ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఈస్ టు బిలీవ్ ఇట్, వర్క్ ఆన్ ఇట్ అండ్ గెట్ ఇట్. ఆమేన్. ఎంతమందికి సక్సెస్ కావాలి?
దేవుడు పరలోకం నుంచి కిందకి పాడేయడు. అది గాల్లోంచి వచ్చేది కాదు. ప్లీజ్ అండర్స్టాండ్. ఎంతమందికి సక్సెస్, రిచెస్, ఫ్రూట్ఫుల్ అవ్వాలి, నిజమే మంచి అవన్నీ, కానీ ఎంతమందికి కావాలి అంటే ఈరోజు నా ఆన్సర్ ఏంటంటే దేవుడు నీకు పరలోకపు బుద్ధిని ఇచ్చాడు. గాడ్ గేవ్ యూ విజ్డమ్. యూజ్ దట్ విజ్డమ్, వర్క్ ఆన్ ఇట్. గాడ్ విల్ ష్యూర్లీ బ్లెస్ యూ. ఫిఫ్త్ వన్, జాగ్రత్తగా. ఫిఫ్త్ వన్, John chapter 10 verse 34. Jesus answered them, is it not written in your law, I said, ye are gods. మీరు దైవములు అని లిఖించబడ్డది కదా, రాయబడ్డది కదా, మీరు దైవములని నేను చెప్పాను కదా, అది మీకు జ్ఞాపకం లేదా అంటున్నాడు. మీరు దైవములని, యు ఆర్ గాడ్స్. వా, సింపుల్గా అండర్స్టాండ్ చేసుకుందామండి. మళ్ళీ దాంట్లోకి వెళ్ళి దాన్ని పాస్టర్ గారు నేనేదో కమెంటరీ చదివాను అంటే, ఐ వాంట్ టు టెల్ యూ, మీకంటే ఎక్కువ కమెంటరీలు నేను చదివాను. పాస్టర్ గారు ఆర్టికల్ చదివానండి, ఈ ఆర్టికల్ చదివానండి, ఆ గూగుల్ ఓపెన్ చేశానంటే ఐ హ్యావ్ గూగుల్డ్ మోర్ దెన్ యూ. యు సీ మై 24/7 ఈజ్ దిస్ వర్క్ ఓన్లీ. సో కాబట్టి simple, just simple by the words. Jesus said, turn to your neighbor and say, Jesus said you're God. Anandi? And that God is a small g. Ante you're a son of God. No, దేవుడిలోంచి నువ్వు బయటికి వచ్చావు, దేవుడిలోంచి నువ్వు పుట్టావు అంటున్నాడు. You're God. Turn to your neighbor and say, I'm not a human being. హలో, ఇదైతే అది అవ్వకూడదు, అదైతే ఇది అవ్వకూడదు. ఎస్ ఆర్ నో? That's the reason I said to you. All right? Turn to your neighbor and say, you are God. అనండి. So what you are not, you're not human being. ఎంతమంది నమ్ముతారు? కష్టం రాగానే నమ్ముతున్నారు, ఇంకోటి ఏదో నమ్మేస్తారు. కరెక్ట్? సో that's a very important thing. It is written in your law, I said, ye are gods. Praise the Lord. Hallelujah. Amen. Is there anything impossible for God? It is only, ఒకసారి ప్రభు ఏమన్నాడంటే, if it is impossible to human beings, but it is only possible to God అన్నాడు. అంటే దానికి అర్థం ఏంటి అంటే, everything is possible. Hallelujah. ఓకే, ప్రైజ్ ద లార్డ్. నేను మీకు మీ ఫౌండేషన్స్ని క్లియర్ చేస్తాను. టర్న్ టు యువర్ నైబర్ అండ్ సే, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అనండి. పాసిబుల్. ప్రైజ్ ద లార్డ్. Romans 8:37, నెక్స్ట్ ప్రిన్సిపల్, సిక్స్త్ ప్రిన్సిపల్. ఐ లవ్ దిస్. Romans 8:37 చదువుదాం, కానీ దానికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను. Romans 8:37, nay, in all these things we are more than conquerors through him that loved us. అందరూ చెప్పండి, ఐఎమ్ మోర్ దెన్ ఎ కాంకరర్ అనండి. నేను చాలాసార్లు ఈ వ్యత్యాసాన్ని నేను మీకు చూపించాను. మరొకసారి నేను చెప్తాను, జాగ్రత్త. ఒక వ్యత్యాసం ఉన్నది, ఒక డిఫరెన్స్ ఉన్నది, ఒకటి మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఉన్నది. ఆయన మనం విజయులమే అంటలేదు. సో విజయుడికి, అధిక విజయుడికి చాలా తేడా ఉన్నది. సో విజయులు ఎవరు? జాగ్రత్త గమనించి, విజయులు ఎవరు అంటే, నీ పోరాటాన్ని నువ్వు పోరాడేవాడు, నువ్వు పోరాడి గెలిచేవనుకో, నువ్వు విజయుడివి. అధిక విజయుడు ఎవడు? క్రీస్తు నా కొరకు పోరాడి, వా, Christ fought every of my battle and he won. So through Christ I have won it. That's the reason I am more than a conqueror. Amen. Praise the Lord. పక్కన వాళ్ళు యుద్ధం చేయకుండానే గెలిచిపోయాను అనండి. కొంతమంది పాటలు కూడా రాస్తారు ఆ యుద్ధాల మీద కదండి, ఆ పోరాటాల మీద. పోరాడు. మై గాడ్. ఒకసారి పక్కన వాళ్ళు వచ్చేసి నీ రెండు చేతులు, మై గాడ్, ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద స్క్రిప్చర్ అనండి. మై గాడ్, దిస్ ఇస్ నాట్ దేర్ ఇన్ ద స్క్రిప్చర్. పోరాడు బేబీ లెవెల్. అంటే నేను అవి రాంగ్ అంటలేదు. దేర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ ఆర్ ఇన్ ద బేబీ లెవెల్. ఆ బేబీ లెవెల్లో ఎంతకాలం పాలు తాగుతారో అంటున్నాడు. దిస్ బేబీ లెవెల్. పోరాడుతూనే ఉంటాను ఎప్పుడు. బేబీ లెవెల్. బట్ దెన్ పాల్ సెడ్స్, యు ఆర్ మోర్ దెన్ ఎ కాంకరర్
త్రూ జీసస్ క్రైస్ట్. సో మనం ఏ విషయం ఇన్ ఆల్ అందరూ చెప్పండి, ఇన్ ఆల్ దిస్ థింగ్స్ అనండి. ఏ థింగ్స్? ఏ థింగ్స్? ఇన్ ఆల్ దిస్ థింగ్స్. ఓకే, వెరీ గుడ్. ఏ థింగ్స్? 35th verse tells us. All right, so నేను ఒక్కొక్కటికి డివైడ్ కట్ చేసుకుంటూ వెళ్తే నాకు 17 థింగ్స్ కనిపించినాయి. I will read it for you. 17 things. 17 things మీద we are more than conquer. My God, లిస్ట్ చూద్దాం ఒకసారి. Amazing. So in verse 35, who shall separate us from the love of Christ అని స్టార్ట్ చేస్తున్నాడు. Shall tribulation, నేను చెప్తా ఉంటాను, మీరు ఏళ్ళు ఇలా పైపెట్టి కౌంట్ చేయండి. Shall tribulation, distress, persecution, famine, nakedness, peril, sword. నేను ఒక్కనే చదువుతున్నాను, మీరు కూడా బైబిల్ ఓపెన్ చేసి మీరు కూడా చదవండి. ఆల్ రైట్, ట్రిబులేషన్, డిస్ట్రెస్, పర్సిక్యూషన్, ఫ్యామైన్, నేకెడ్నెస్, పెరిల్, సోర్డ్, డెత్, లైఫ్, ఏంజల్స్, ప్రిన్సిపాలిటీస్, పవర్స్, థింగ్స్ ప్రెజెంట్, థింగ్స్ టు కమ్, హైట్, డెప్త్, ఎనీ అదర్ క్రీచర్, నథింగ్. మై గాడ్, ఈ అన్నిటి మీద మనం అధిక విజయాలు అన్నాడు. సో ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు అంటే, ఆటల్లో అవన్నీ ఒకసారి నోట్ చేసుకొని, నువ్వు దేనికి ఓడిపోతున్నావు, దేనికి ఆందోళన చెందుతున్నావు, దేనికి నీకు భయం వస్తుంది, దేనికి నువ్వు ప్రెషర్లో పడిపోతున్నావు, ఒకసారి ఆలోచించి ఆ లిస్ట్లో చూసుకో. వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్ అంటున్నాడు. వా, అమేజింగ్. వన్స్ అగైన్ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను చెప్తా ఉంటుంటే నిజంగా మేల్కొన్న వాళ్ళు, ఇవన్నీ బైబిల్లోనే ఉన్నాయా పాస్టర్ గారు? ఎన్ని బైబిల్లోనే ఉన్నాయండి. ఇట్లన్నిటి మీద మనం అధిక విజయాలు అంటున్నారు. కొంచెం ఒక జాబ్ పోగానే ఏడ్చేస్తాం, హైక్ రాకపోతే ఏడ్చేస్తాం, డబ్బులు లేకపోతే ఏడుస్తాం, లేకపోతే ఆందోళన చెందుతాం, అయ్యో అంటాం, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని దిక్కుమక్క పడిపోతూ ఉంటాం. మై గాడ్, నేను పెట్టిన మొహం మీరు కూడా పెట్టి పక్కన వాళ్ళు వచ్చేసి అనండి చెప్తా ఉంటే ఎన్ని ఉన్నాయండి. ఏడో ప్రిన్సిపల్ దగ్గరికి వద్దాం. గట్టిగా నమ్మేసే విషయాలే. మార్క్ సువార్త 9:23. మార్క్ సువార్త 9:23. Jesus said unto him, if you canst believe, all things are possible to him that believeth. అందరూ చెప్పండి, ఐ బిలీవ్ అని గట్టిగా అరవండి. దెన్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఫర్ యూ అంటున్నాడు. వా, ఇఫ్ యూ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అంటాడు. అందుకే పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 వచనంలో ఏమన్నాడంటే, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ జీసస్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ అంటున్నాడు. ఆల్ థింగ్స్. ఒక 5 చెప్పండి, I want you to make some sound. All things are possible. చెప్పండి. ఒక 5 చెప్పండి. All things are possible. ఈరోజు కొంతమంది ఇక్కడికి వచ్చి ఇది జరిగిద్దా అని వచ్చావు కదా. I want to decree and declare all things are possible if you believe it. If you believe it, all things are possible. ఎవరైనా నిన్ను తిరస్కరించారా? ఏదైనా నీకు రిజెక్ట్ అయిందా? యు అప్లై అగైన్, యు ఆస్క్ అగైన్, ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్ సేయింగ్ yes in the mighty name of Jesus. All things అంటే all things కాదు పాస్టర్ గారు, అది అవ్వదు పాస్టర్ గారు, అది మూసేశారు పాస్టర్ గారు అంటే నాకు తెలియదు. అది నా వొకాబులరీలో లేదు, నా డిక్షనరీలో లేదు. నా డిక్షనరీలో, నా బైబిల్లో ఉన్న విషయం ఏంటి అంటే, నేను నమ్మితే అన్ని సాధ్యమే అన్నాడు దేవుడు. 8వ All right, 8th. This is wonderful. I spoke about this. 8th one, you need to believe. Everybody says 3 times believe and believe. ఎందుకు నేను మీతో చెప్పిస్తాను అంటే, చాలా ప్రాముఖ్యమైన ఇది ఒక వచనం. ఇది చాలా మంది క్రైస్తవులు ఫాలో అవ్వరు, చాలా మంది ఫాలో అవ్వరు. నాకు తెలుసు, ఇన్ని సంవత్సరాలు మినిస్ట్రీ అనుభవంలో నేను చూసిన ఆ అనుభవంలో నాకు అర్థమయ్యే విషయం ఏంటంటే, చాలా మంది ఇది నమ్మరు, తెలీదు అనుకుంటున్నాను నేను. యెరెమీయా 17:8 ఉంటుంది. Jeremiah chapter 17:8. For he shall be as a tree planted by the waters, and that spreadeth out her roots by the river, and shall not see when heat cometh, but her leaves shall be green, and shall not be careful in the year of drought,
neither shall cease from yielding the fruit అంటున్నాడు. వా వాట్ కెన్ వి లెర్న్? దీని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? అందరు నా వైపు చూడండి. ఏం నేర్చుకోవచ్చు అంటే, ఎర్మియా ఒక లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతుంది. అందరు నా వైపు చూడండి. ఎర్మియా ఒక లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతుంది. ఏ లైఫ్ స్టైల్ గురించి? ఒక చెట్టు గురించి ఏ చెట్టు? నీటి కాలువల దగ్గర నాటబడిన ఒక చెట్టు. ఈ నీటి కాలువలో ఎవరు అని నేను మొన్న చెప్పాను. మీ కడుపుల్లోంచి ప్రవహించే నదులు అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడిలో నాటబడి ఉంటారో, జాగ్రత్తగా గమనించండి, వాళ్ళు ఎండ వస్తుందా, కరువు వస్తుందా అని చూడరు అంటున్నాడు. ఇంత మీదకి వచ్చి పడిద్దా? నో. వై? ఎందుకు అంటే, యూ హ్యావ్ ఇంక్రీస్డ్ బియాండ్ ఎవ్రీథింగ్. నీ లెవెల్ చాలా హైయెస్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఈ కిందున్న చిన్న చిన్న అన్ని నువ్వు ఇంకా పట్టించుకోవు, అవి నీ మీదకి రాలేవు అంటున్నాడు. రాలేవు. అందరికి రాలేవు అనండి. అవి వస్తాయో అని భయం కూడా ఉంటుంది నీకు. ఇది వరకు ఏదన్నా ఒక పని చెయ్యాలి అని మొదలు పెట్టినప్పుడు ఇది జరిగిద్దా జరగదా అని అడిగేదాన్ని నేను. పక్కన ఉన్న వాళ్ళు వచ్చేసి ఇప్పుడు నేను అడగను అనండి. అడగను. ఎందుకు అంటే తప్పకుండా జరిగిద్ది అంటే. వాట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్? క్రిస్టియన్ లైఫ్ ఈస్ నాట్ గెటింగ్ సిక్ అండ్ గెటింగ్ హీల్డ్. నో. ఎక్స్పీరియన్సింగ్ డార్క్నెస్ అండ్ somehow God brought light and day. No. ఎక్స్పీరియన్సింగ్ సమ్ కర్సెస్. అయ్యో శాపాలు వచ్చేసినాయి ఏంటి ఈ పీరియడ్లో అని, తర్వాత ప్రభువా నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వని బ్లెస్సింగ్స్లోకి వెళ్తాను. నో, దట్ ఈస్ నాట్ ఎ క్రిస్టియన్ లైఫ్. క్రిస్టియన్ లైఫ్ ఇస్ నాట్ అప్ అండ్ డౌన్. నీ జీవితం ఎలా ఉన్నదంటే అప్ అండ్ డౌన్ అండి. మై గాడ్, వీళ్ళని మ్యూజియం పీసెస్ అండి. వీళ్ళందరూ మ్యూజియంలో పెట్టాలి వీళ్ళందరినీ. It's not like that. I will tell you, it's not like that. మరి ఎలాగా అంటే, you will not be bothered. Your life will always be upward and forward. Should be like that. అలా ఉండాలి. అందరు గట్టిగా నోరి అలాగే ఉండాలి అనండి. కొంచెం గట్టిగా చెప్పను వాళ్ళు. ఇప్పుడు నోరిపి గట్టి చెప్పండి, లేకపోతే వస్తాడు మిమ్మల్ని కింద మీద ఊపేస్తాడు. గట్టి చెప్ప అలాగే ఉండాలి అనండి. Somebody taught you there are seasons, brother. సీజన్స్ ఎక్కడ ఉంటాయండి? భూలోకంలో ఉంటాయి. చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాను. సీజన్స్ ఎక్కడ ఉంటాయి? భూలోకంలో ఉంటాయి. ఓకే, అవునా? ప్రభు దేవుడు నువ్వు ఏ పౌరుడు అన్నాడు? యూ హ్యావ్ సిటిజన్షిప్ ఇన్ హెవెన్. పక్కన ఉన్న వాళ్ళు హెవెన్లో సీజన్స్ ఉండవు బ్రదర్ అని. ఆల్ 12 fruits will come every month. సున్నైనను ఒక్క పొల్లైనను, సున్నైనను ఒక్క పొల్లైనను, నీ మాటలు గతించవు యేసయ్యా, నీ మాటలు గతించవు. ఓకే, అందరు గట్టి చెప్పండి. ప్రూఫ్ అనండి. ఐజాయా 58:11. I want to show you proof. ఏంటి అసలుకి క్రైస్తవ జీవితం అంటే? అప్ అండ్ డౌన్ అనుకున్నాను పాస్టర్ గారు, ఈరోజు డార్క్ రేపు లైట్ అనుకున్నాను పాస్టర్ గారు, ఈరోజు సిక్నెస్ ఉంటే ఏదన్నా మీటింగ్కి వెళ్తే హీలింగ్ అనుకున్నాను పాస్టర్ గారు, మీ ఏమి లేవంటున్నారు అంటే మీకు ప్రూఫ్. ఐజాయా చాప్టర్ 58:11. And the Lord shall guide thee continually. ఉన్నదండి, చదవండి. And the Lord shall guide thee continually. అందరు గట్టి చెప్పండి, కంటిన్యూలీ అనండి. కొంచెం అందరు చెప్పండి, కంటిన్యూలీ. ఆయన ఈరోజు వచ్చి బాయ్ బాయ్ చెప్పి 3వ రోజు రాడు మళ్ళీ. Continually he will be with you. This is the word. And satisfy thy soul in drought. And make fat thy bones, and thou shalt be like a watered garden,
and like a spring of water whose waters fail not. మళ్ళీ ఒకసారి యూ నీడ్ టు రైజ్ యువర్ సెల్ఫ్. పక్కన వాళ్ళు వచ్చేసి ఇంకెంత కావాలి నీకు అనండి. ఇంకెంత కావాలి నీకు? చెప్పండి అడగండి. ఇంకెంత కావాలి నీకు? ఇంకెంత తింటావు అనండి. చెప్పండి, ఇంకెంత తింటావు? ఎంత తింటే నువ్వు నమ్ముతావు? He says continually. There is not up and down. There is no absence and presence. No. ఆయన ఎప్పుడు నిన్ను బ్లెస్ చేస్తానంటున్నాడు. And satisfy thy. ఎప్పుడు? When will you satisfy your soul? In drought. కరువులో. I have heard from many Christians, పాండమిక్లో వాళ్ళకి రెండు జాబులు. కొంతమంది పాండమిక్లో అసలుకి ఏ జాబు లేకుండా డబ్బుల విషయాల్లో బాగా శ్రమ పడిన వాళ్ళు ఉన్నారు. బట్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ గాట్ బ్లెస్డ్ ఇన్ పాండమిక్. ఓకే, అండ్ మేక్ ఫ్యాట్ దై బోన్స్. ఇది బాగా అర్థం అవ్వాలంటే మనం అప్పుడప్పుడు అంటాం కదా, చాలా బలిసినోడు అంటారు. అదనమాట. నువ్వు బలిసేలాగా అంటే he will bless you in such a way. Continue. 9th one, John 1:13. Let's read that. John 1:13 quickly. Which were born, మన గురించి చెప్తున్నాడండి. అందరు చెప్పండి, ఈ వచ్చును నా కొరకే అనండి. So you are born not of the blood, not of the will of flesh, nor of the will of man, but you are born of God. Wow. Who is your father, brother? Who is your father? నాకు తెలిసి ఇప్పుడు మీరు స్పిరిచువల్ అయిపోతారు. జాగ్రత్తగా గమనించండి. జీసస్ వాజ్ సో డెలిబరేట్. కొంతమందికి యేసుప్రభు అర్థం అవ్వాల. ఈలో చచ్చిపోయారని ఏడుస్తుంటే చచ్చిపోలేదు, నిద్రపోతున్నాడు అని. His vocabulary confused everybody. He looked like a rebel. They thought, why is he acting like that? His brothers and sisters did not like him. They never journeyed with him. నువ్వు ముందెళ్ళన్నా, తర్వాత మేము వెనకాల వస్తామన్నా, ఇలాంటివే జరిగాయి. ఎందుకంటే ప్రభు అలాగ మాట్లాడుతూ ఉండేవాడు. అందరు చచ్చిపోయారని ఏడుస్తుంటే నో హీ స్లీపింగ్ అని. And this Jesus, జాగ్రత్తగా గమనించండి, this Jesus said, who is my father and who is my mother? Turn to your neighbor and say, never name your father అనండి. Because that father is not your father అనండి. ఎంతమంది నిజంగా నమ్ముతారండి? You are not born of the blood, you are not born of the will of the man, neither of the will of the flesh. పక్కన ఉన్న వాళ్ళు వచ్చి, నేను ఎప్పటికీ చచ్చిపోనానండి. డెలిబరేట్ vocabulary. You will never die. Amen. Say, I will never die అనండి. How many of you believe it? Deliberate vocabulary కాదు అది, నిజంగానే. How many you need to believe you will never die? Amen. మానవుడు ఎందుకు చచ్చిపోతున్నాడు అనుకుని చచ్చిపోతున్నాడు. ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయం 24 వచనం చదవండి. అక్కడ మనకు అర్థమైపోతుంది. చదవండి. John chapter 5 verse 24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. ఆయన పంపిన వాడు ఎవరు? తండ్రి. ఆయన యందు విశ్వసించి నా మాట వింటే నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోకి రాక. పక్కన వాళ్ళ వచ్చి, నేను తీర్పులోకి రాను అనండి. బైబిల్ ఎంత క్లియర్గా ఉన్నదండి, తీర్పులోకి రావని. There is no judgment. The one who believes Jesus Christ. Romans chapter 8 verse 1 చదివారా? చదవండి ఇప్పుడు. 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఒక చిన్న విషయం అడుగుతాను నేను. క్రీస్తులో ఉన్న ఒక పర్ఫెక్ట్ ఫెలోని చూపించండి నాకు. క్రీస్తులో ఉన్న ఈ లోకంలో క్రీస్తులో ఉన్న ఒక పర్ఫెక్ట్ ఫెలోని చూపించండి. ఎవడు లేడు.
But still he says, those who are in Christ Jesus, there is no more condemnation. సో అందుకే ఈ టెన్ ప్రిన్సిపల్స్ మీకు చెప్పడానికి కారణం ఏంటంటే, నేను చెప్తా ఉంటుంటే మీ లోపల ఏదో మెదులుతూనే ఉన్నది, ఏదో జరుగుతూనే ఉన్నది. నాకు తెలుసు సినిమాలు వెనకాల ఏయో సినిమాలు జరుగుతూ ఉన్నాయి, అవన్నీ ఈరోజు బంద్. నేను నిలబడే తీర్పు పరలోకానికి నరకానికి తీర్పు కాదు నాది. నేను నిలబడే తీర్పు బహుమానాలకి. Amen. My judgment is for the rewards, for the works that I have done. Praise the Lord. సో తీర్పులోకి రాక, కరెక్ట్ నేను చెప్పడం మర్చిపోయాను, తీర్పులోకి రాక మరణములోంచి జీవములోనికి, జాగ్రత్తగా గమనించండి, అక్కడ మరణించి జీవానికి వెళ్ళడం లేదు. So from death to life, you won't die and go to life. My God, ఎక్కడి నుంచి వస్తారో నాకు తెలియదు, ఎలాగ తర్జుమా చేసి. So you will pass away from death, you won't die. Amen. Turn to your neighbor and say, I will never die. అనండి. You're not born of the blood, neither of the will of the man, will of the flesh, but you're born of God. Everybody say, no blood, no earthly father. So all fathers here, go to your sons and daughters and say, I'm not your father. చెప్పండి, ఐఎమ్ నాట్ యువర్ ఫాదర్, ఐఎమ్ నాట్ యువర్ మదర్. చెప్పండి, చిన్నప్పటి నుంచే నేర్పించండి. లేకపోతే వాళ్ళకి ఏ అవసరం వచ్చినా డాడీ అంటారు. టెల్ దెమ్, ఐఎమ్ నాట్ యువర్ మదర్, ఐఎమ్ నాట్ యువర్ ఫాదర్, అండ్ డైరెక్ట్ దెమ్ టు ద హెవెన్లీ ఫాదర్. ఏ ఆందోళన వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నీడ్ వచ్చినా, టెల్ దెమ్ టు ఫాల్ ఆన్ దేర్ నీస్ అండ్ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ హిమ్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి సమ్మరైజ్ చేసేద్దాం క్విక్గా, ఫాస్ట్గా. ఏమేమి నమ్మాలో మనం? నెంబర్ 1, వాట్ ఎవర్ యూ థింక్ ఇన్ యువర్ హార్ట్, సో ఆర్ యూ. సో మీరు ఏం ఆలోచిస్తున్నారో గమనించేయండి. నెంబర్ 2, వాట్ ఎవర్ యూ బిలీవ్, ఇట్ విల్ హెల్ప్ యూ టు బికమ్ రైచియస్. Righteousness is a platform for everything. Praise the Lord. 3, always make sure righteousness, peace and joy will never leave your life. Praise God. 4th one, everything is, అందరు గట్టి చెప్పండి, everything is mine. నిజంగా everything is mine అన్నట్టే చెప్పండి, everything is mine. అందరు గట్టి చెప్పండి, సమస్తము నాదే. 5వది ఏంటి? You are gods. మీరు దైవములు. రైట్. Number 6, we are more than conquerors. 17 things లిస్ట్ ఇచ్చాడు. వా, అట్లన్నిటి మీద మనం అధిక విజయాలు. Number 7, if we believe, all things are possible. Praise the Lord. Number 8, my life is not up and down. My life is curse and blessing కాదు, dark and light కాదు. My life is always upward and forward. It is continuous blessing. Continuously I'll be ever the same. Continuous గా కింద మీద నేను అవ్వను. ఒకసారి నలుగురు చెప్పండి, నమ్ము 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 అనండి. నమ్ము 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 నమ్ము. అలా ఉండాలి జీవితం, అలాగ ఉండాలి జీవితం. నెంబర్ 8 అది. నెంబర్ 8. నెంబర్ 9, we said that we are born of God. Amen. Number 10, very important. అది 10 అని వెరీ ఇంపార్టెంట్ కాదు, ఆల్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. నెంబర్ 10, Ephesians chapter 1 verse 22. వాట్ ఈ ఎక్స్ప్లెయిన్స్, జాగ్రత్త గమనించండి. ఆయన యేసు ప్రభు మరణించాడు, పునరుద్ధానుడు అయ్యాడు, ఆరోహణం అయ్యాడు, తండ్రి కుడి పార్శ్వం వైపుకి వెళ్ళి కూర్చున్నాడు సింహాసనం మీద. యేసు ప్రభు ఒక్కడే చనిపోలా. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఒక్కడే చనిపోలా. The Bible tells we died with Jesus Christ. లిటరల్గా గ్రీక్లో ఆ వర్డ్స్ వాడుతున్నాడు పౌలు. లిటరల్గా, ఫిజికల్గా, God took every one of us inside him and he died. So we all died with Jesus Christ. We all rose with Jesus Christ.
సో మూడో రోజు క్రీస్తు ఒక్కడే సమాధిని ఖాళీ చేయలే, నీతో పాటు సమాధి ఖాళీ అయింది. దెన్ ఆయన ఆరోహణం అయ్యాడు, ఆయనతో పాటు మనం కూడా ఆరోహణం అయిపోయాం. The one who ascended into the heavens of the heavens, he first descended. వాళ్ళని కూడా తీసుకున్నాడు, చెరగా తీసుకున్నాడు, మనల్ని తీసుకున్నాడు, అందరినీ పైకి తీసుకెళ్ళాడు to the highest heavens. And now he sat on the throne on the right hand of the Father. కుడి పార్శ్వం వైపుకి వెళ్ళి కూర్చున్నాడు. మనం అందరం క్రీస్తులో ఉన్నాం. దీస్ ఆర్ డైమెన్షన్స్. అందరూ చెప్పండి డైమెన్షన్స్ అనండి. పరిధులు అనమాట, డైమెన్షన్స్, డిఫరెంట్ డైమెన్షన్స్, డిఫరెంట్ స్పిరిచువల్ ఫిజికల్ డైమెన్షన్స్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాజ్ యూ కమ్ బ్యాక్. బట్ దెన్ దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. నువ్వు అనుకుంటున్నావు నీ అవగాహన భౌతికమైన అవగాహన, నువ్వు చూసుకుంటున్నావు కాబట్టి నువ్వు ఫిజికల్గా ఎగ్జిస్ట్ అవుతున్నావు అనుకుంటున్నావు. బట్ దెన్ యూ నీడ్ టు రియలీ అండర్స్టాండ్ దట్ యూ ఎగ్జిస్ట్ ఈవెన్ ఇన్ స్పిరిట్. And in real, you spirit is in Jesus Christ, and Jesus Christ is on the right hand of the Father. అంటే నువ్వు కూడా తండ్రి కుడి పార్శ్వం వైపు కూర్చున్నావు. నా వన్ పాయింట్ అందరు జాగ్రత్తగా, తండ్రి కుడి పార్శ్వం వైపు అంటే ఏంటండి? ఇట్ ఈస్ నాట్ ద రైట్ సైడ్. ఎప్పుడైనా చూసారా? సైడ్ ఉండదు, బైబిల్లో సైడ్ ఉండదు. ఇట్ ఈస్ రైట్ హ్యాండ్ ఆఫ్ ద ఫాదర్. ఇట్ ఈస్ నాట్ రైట్ హ్యాండ్ సైడ్, ఉండదు. మీరు బైబిల్లో చూస్తూ ఉండదు అది. సో ఇట్ ఈస్ నాట్ ద సైడ్, ఇట్ ఈస్ రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ అంటే దానికి మీనింగ్ ఏంటి అంటే, బ్రదర్ ఒకసారి రండి. రైట్ హ్యాండ్ అంటే ఏంటి అంటే, రైట్ హ్యాండ్లో ఉన్నవాళ్ళు కాదు, నువ్వు లెఫ్ట్ హ్యాండ్లో కూడా ఉండొచ్చు. బట్ దెన్ ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్. డెరిక్ నా రైట్ హ్యాండ్ అండి అంటే ఏంటి దానికి మీనింగ్? హీ హ్యాస్ అథారిటీ. నా రైట్ హ్యాండ్ మ్యాన్ అంటే ఏంటంటే నా అథారిటీని ఇచ్చాను నేను. సో జస్ట్ అ వర్డ్ పాసింగ్, థ్యాంక్ యూ. సో జీసస్ ఈస్ ఆన్ ద రైట్ హ్యాండ్, మనం కూడా ఆన్ ద రైట్ హ్యాండ్ అంటే we are in the authority of the Father. Believe it. ఆ తండ్రికి సమస్తము సాధ్యం అంటే సమస్తం సాధ్యం అనే అధికారంలో నేను కూర్చుని ఉన్నాను. ఆల్ రైట్. సో ఇప్పుడు ఈ సీన్ని మీ ఎదురుకుండా ఎందుకు తీసుకొస్తున్నాను అంటే, దేర్ ఇస్ సంథింగ్ అమేజింగ్ దట్ యూ హ్యావ్ టు లెర్న్. ఎఫిషియన్స్ చాప్టర్ 1 ఆయన ఏమంటున్నాడంటే, ఎఫిషియన్స్ చాప్టర్ 1 వర్స్ 22, అండ్ హ్యాడ్ పుట్ ఆల్ థింగ్స్ అండర్ హిస్ ఫీట్. ఇప్పుడు మనం క్రీస్తు ఒకటైపోయాం. అంత చెప్పండి, ఒకటైపోయాం అనండి, ఒకటే. సో నౌ హి సేస్ ఆన్ ద థ్రోన్, ఆయన ఫీట్ కింద సాతాను సమూహం అంతా ఆయన ఫీట్ కింద, ఆయన పాదాల కింద పెట్టాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఆ బాడీ, ఆ పాదాలు సంఘం అంటున్నాడు. అంటే లిటరల్గా సాతానుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు మనకి? పాదాల కింద ఉన్నాడు. ద లాస్ట్ అండ్ ద ఫైనల్ థింగ్, ఆ సాతానుడు ఎక్కడున్నాడు? పాదాల కింద ఉన్నాడు.